ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే దాదాపుగా అన్ని పత్రికల్లోనూ కర్నూలుకి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించాయి. నిన్న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అందులో సుమారు 19 మంది మరణించినట్టు అధికారికంగా వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి కథనం చూస్తే మృత్యు శకటం, కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 19 మంది సజీవ దహనం, నిషీదిలో మృత్యుజ్వాల అంటూ ఆంధ్రప్రభ పత్రికలో, అగ్నికి ఆహుతి అన్నట్టు ఆంధ్రజ్యోతిలో, నిప్పురవ్వల మృత్యుకేళి అన్నట్టు ఈనాడు పత్రికలో, డెత్ జర్నీ అని ప్రజాశక్తి పత్రికలో, ఇట్లా ఈ అంశాన్ని వివిధ పత్రికలన్నీ బ్యానర్ ఐటమ్గా ప్రధానంగా ప్రస్తావించాయి. పైగా కొన్ని పత్రికలు అయితే 3-4 పేజీలు ఇదే ఘటనకు సంబంధించినటువంటి బాధితుల వివరాలు, ఇతర కారణాల మీద విశ్లేషణ, ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాని గురించి అనేక రకాల నిపుణులతో ఇంటర్వ్యూలు, ఇవన్నీ వాటితో ఈ పత్రికలన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఘటన జరిగింది, సుమారు 2 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ఇంత వేడి, ఒక్కసారిగా జనాల్లో ఒక ఎమోషన్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీడియా స్పందన. మరి ఇదే రీతిలో ఆ బస్సులన్నీ నిబంధనలు ఉల్లంఘించి ఇదేచ్ఛగా సిట్టింగ్ అనుమతి ఉంటే స్లీపర్గా నడిపేస్తుంటే 16 వరకు దాని మీద చలానాలు ఉంటే చెల్లించకుండా డయ్యూడ్ అమల్లో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుని ఇక్కడ నడిపేస్తుంటే, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్తో ఒకటే నెంబర్తో 3-4 బస్సులు నడిపేస్తుంటే అప్పుడు ఎందుకు ప్రభుత్వం దగ్గర ఇలాంటి స్పందన ఉండదు? ఇప్పుడు 16 బృందాలను వేసి దర్యాప్తు చేస్తాం అంటూ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. మరి అదే బస్సులు యథేచ్ఛగా తిరిగేస్తుంటే, నిబంధనలు పాటించకుండా తమకు తోచినట్టుగా సాగుతుంటే మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు? ఇప్పుడు 2 మంది ప్రాణాలు పోయిన తర్వాత హడావిడి చేసి ఒక వారం రోజుల పాటు సందడి జరిపి మళ్ళీ చేతులు దులుపుకోవడమేనా? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొంతమంది అధికారులకి అదనంగా పైసలు వసూలు చేసుకునే అవకాశంగా కూడా భావిస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతే అది తమకు లాభాలు తెచ్చిపెట్టే విషయంగా కూడా చాలామంది అధికారులకి మారిపోతుంది. వరదలు వస్తే రెవెన్యూ అధికారులకి ఆ ఊళ్ళో సహాయం పంపిణీ పేరుతో ఎట్టా అయితే స్వాహా చేస్తారో, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీఏ అధికారులు అదే పంధాన సాగుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. మరి ఇది ఎక్కడి వరకు, ఎన్నాళ్ల పాటు దీన్ని నియంత్రించేది ఎవరు? ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. కానీ ఇదంతా ఒక వారం రోజుల హడావిడి తప్ప పూర్తి నిబద్ధతతో బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇదేచ్ఛగా చెలరేగిపోకుండా కట్టడి చేసే ప్రయత్నం ఎంత మేరకు అన్నది ఇప్పటికీ ప్రశ్నే. అది పూర్తిగా జరిగితేనే ప్రజల ప్రాణాలకి భరోసా ఉంటుంది. లేదంటే ఘటనలు జరగడం, ఆ తర్వాత హడావిడి చేసుకోవడం, మళ్ళీ మర్చిపోవడం. పైగా ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని ఆ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టంగా చాటుతుంది. చలానాలు కూడా కట్టకుండా ఎక్కడో రాయగఢ్లో ఆపరేట్ చేస్తున్నట్టు చెప్పి బెంగళూరు, హైదరాబాద్ మధ్య నడిపేస్తున్నారంటే అందులో రసాయనాలు ఉన్నాయి అనేటువంటి ఒక అనుమానం. సెల్ ఫోన్లు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ సెల్ ఫోన్లు పేలడం వల్లే ఎంత పెద్ద ముప్పు వాటిల్లిందని మరో ప్రమాదం. ఆ గ్లాస్ బ్రేక్ చేయడానికి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడం మీద అనేక ప్రశ్నలు, ఇలా చాలా విషయాలు ఈ ఘటనతో ముడిపడి ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం వేగంగా స్పందించాల్సింది పోయి ఇప్పుడు ఘటన తర్వాత ఏదో అడావడి చేసేలాగా మారిపోతుంది. ఇదే ఆందోళనకరం. ఎందుకంటే ప్రతిసారి ఇదే తొంత. అదే కర్నూలు సమీపంలో పాలెం వద్ద ప్రమాదం జరిగినప్పుడు చాలా సందడి హడావడి చేశారు, మళ్ళీ మర్చిపోయారు. పదే ఇదే పందా అధికార యంత్రాంగంలో సాగుతోంది.